హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు నేను యాజ్ యూజువల్ సండే కాబట్టి బయటకు వెళ్తున్నాను. ఇప్పుడే జస్ట్ బాత్ చేసి వచ్చాను అండ్ హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి బయటకు వెళ్ళడమే. ఎక్కడికి ఏంటి అనేది ప్లానింగ్ అయితే ఏం లేదు, వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నిన్న నేను అది NMF పీల్ వేసారు. నిన్న వీడియో కనుక మీరు చూసిండుంటే చూడండి ఒకసారి, స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలా ఒక 2-3 డేస్ తర్వాత నుంచి ఇంక ఇది పీలింగ్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు దీనికి నేను మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా పీల్ చేయించుకున్నప్పుడల్లా కూడా మీరు వీలైనంత వరకు ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. నాకు ఇది కెమెరా తీయడానికి వీలవట్లేదండి, అందుకే అటు ఇటు పట్టుకున్నా. ఎక్కువగా ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అంత మంచిది. చూసారు కదా, పూర్తిగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసాను. ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళబోతున్నాను. సిటీకి వెళ్ళబోయే ముందు రెడీ అయిన తర్వాత ఇంట్రో చేస్తా. డన్, రెడీ అయిపోయానండి. ఇది చూడండి, ఇప్పుడు నిన్న చేసుకున్నా కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కూడా కొంచెం డ్రైగా ఉంది. ఇంకా పీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ పీలింగ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం ఇంకంత కనబడుతూ ఉంటుంది లేస్గా. అప్పుడు కంపల్సరీ ఎక్కువ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. కమాన్, లెట్స్ గో. స్టూడియోలో ఇది ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా, ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. టెస్టర్లో బాగుందనమాట. సో అందుకని చెప్పి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఇది కూడా తీసుకున్నా. జూడియో ఎవరైనా వాడాలి అనుకుంటే కనుక చూడండి, జూడియో బూమ్ ఓమెన్ పర్ఫ్యూమ్. ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే లైట్ మైల్డ్ అండ్ కొంచెం అంటే డీసెంట్గా ఉంది స్మెల్, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే బయటికి స్టార్ట్ అయిపోయాను. చూసారు కదా, ఫుల్ సెటప్, మొత్తం ఫేస్ అంతా కవర్ చేసుకొని ఫస్ట్ అయితే లంచ్కి వచ్చేసాము. లంచ్కి ఏంటంటే ఇది మీకు ఈ విస్తరాకు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎక్కడికి వచ్చామో, గెస్ చేయండి. సో ఇక్కడైతే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు చూపించాను, మాగాని రుచులు. జస్ట్ 200 రూపీస్కి మీకు అన్లిమిటెడ్ రైస్ విత్ 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. అసలు మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, ఇంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో చిట్టి ముత్యాల రైస్ సేమ్ అదే టేస్ట్లో వచ్చేస్తుంది. డెఫినెట్లీ విజిట్ చేయండి ఒకసారి. సరత్ సిటీ క్యాపిటల్ మాల్ వచ్చాము. ఊరికే కొంతసేపు అట్లా తిరిగి దుర్గం చెరువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము, చూపిస్తాను. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అన్నీ మీకు ఈ వీడియోలో షూట్ చేస్తా కదండి. అర్థమైందా ఎక్కడికి వచ్చేసాను? సో అక్కడ మాగాని రుచుల దగ్గర లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఫుల్ అండి, అది అన్లిమిటెడ్ రైస్ కాబట్టి ఫుల్గా తిన్నాను. అది అరిగే వరకు ఇప్పుడు తిరగాలి ఈ మాల్లో. సో రాగానే చాలా సేల్ అయితే నడుస్తూ ఉంది. ఐ థింక్ ఇది ఇయర్ ఎండ్ సేల్ అనుకుంటా. లైఫ్ స్టైల్లో 70% ఆఫ్ ఉంది కొన్ని టాప్స్ మీద. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే కొన్ని టాప్స్ తీసుకున్నాను అక్కడ. తీసుకొని ఇంకా వేరే వేరే షాప్స్ బ్రాండ్స్ కూడా చూసా, కానీ అన్నిటికంటే కూడా నాకు లైఫ్ స్టైల్లో బాగా ఎక్కువగా ఆఫర్ అంటే 70% ఆఫర్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. మంచిగా మంచి ప్రైసింగ్కి అయితే నాకు కొన్ని టాప్స్ వచ్చాయి. అండ్ ఇంకా సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఇప్పుడు మనకి ఇంకా ఫెబ్ అంటే వ్యాలంటైన్స్ డే కదా, వ్యాలంటైన్స్ మంత్ కాబట్టి మొత్తం అక్కడ కింద సెటప్ అయితే ఇది పెట్టుంది. సో అక్కడ నేను జస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే దిగున్నాను. మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మెయిన్ టార్గెట్ దుర్గం చెరువు వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే నేను డైలీ ఆఫీస్కి దుర్గం చెరువు మీద నుంచే వెళ్తాను. సో అది చూసినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట, ఒక్కసారి లోపల ఏముంటుందో చూద్దాము, అసలు లోపల పార్క్ ఎలా ఉంటుందో చూద్దాము అని నాకు కోరిక ఉండింది. వెళ్ళేదారిలో అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఫైనల్లీ దుర్గం చెరువు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ ఒక టికెట్ కూడా ఉంటుందని. నేను యాక్చువల్లీ ఫ్రీ ఎంట్రీ అనుకున్నాను పార్క్లోకి, బట్ నామకే వాస్తే ఎంట్రీ టికెట్ అయితే పెట్టారు 10 రూపీస్. సో అది నాకు తెలియదు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఫోన్పే అండ్ గూగుల్ పే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ అనమాట. ఈ కాలంలో క్యాష్ ఎవరు క్యారీ చేస్తున్నారు చెప్పండి? ఎవరమైనా సరే ఫోన్ ఒకటి క్యారీ చేసుకుని లేదంటే కార్డ్ ఒకటి క్యారీ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాము.
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గూగుల్ పే ఆర్ ఫోన్పే లేదు అని అన్నారు. సో ఇంకా నాకంటే ముందు ఒక అమ్మాయి నుంచుని ఉంది. సరే ఆ అమ్మాయిని మీ దగ్గర చేంజ్ ఉందా అని అడిగితే తనే ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గర ఒక 100 రూపీస్ తీసుకుందంట. సో తను నేను తీసుకుంటానులేండి అని చెప్పి తను తీసుకుందనమాట టికెట్ మాకు కూడా. అండ్ నేను మనీ ఎంత రిటర్న్ ఇస్తున్నా కానీ తనైతే తీసుకోలేదు. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ తను కనుక ఈ వ్లాగ్ని కనుక విజిట్ చూస్తూ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. తను మళ్ళీ ఆ మనీ కూడా తీసుకోలేదు వెనక్కి, 10 రూపీస్ ఏముందిలే అని చెప్పి. బట్ నిజంగా చాలా హెల్ప్ అయింది మాకు. సో లోపలికైతే వచ్చేసాము. 10 రూపీస్ టికెట్. ఎవరైనా ఒకవేళ నిజంగా దుర్గం చెరువు వెళ్ళాలి, ఆ పార్క్ వెళ్ళి చూడాలి లేక్ ఫ్రంట్కి అని అనుకుంటే కనుక కంపల్సరీ మీరు క్యాష్ అయితే క్యారీ చేయండి. 10 రూపీస్ టికెట్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇది మొత్తం ఏం లేదండి. నేనేదో చాలా ఉంటుంది అనుకుని నేను యాక్చువల్ లోపలికి వచ్చా. కాకపోతే అక్కడక్కడ మంచిగా అంబ్రెల్లా టైప్లో, తర్వాత అలాగా డిజైనింగ్గా చెట్లు అయితే పెంచారు. అండ్ ఆ చెట్ల కింద లైటింగ్ అయితే వేశారు. ఇది టికెట్ అనమాట. అది 10 రూపీస్ టికెట్. సో ఇట్లా లోపల లైటింగ్ అయితే వేశారు. అండ్ మెయిన్గా ఈ లేక్ ఫ్రంట్ ఎవరి కోసము అని అంటే లవర్స్కి, యూత్కి, అండ్ ఇంకొకటి వాకింగ్కి. కొంతమంది వాకింగ్ కోసం అట్లా వచ్చి వాక్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కువగా లవర్స్ అయితే బాగా వచ్చి ముచ్చట పెట్టుకొని వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ స్టాచ్యూ బాగుంది అని చెప్పి అక్కడ ఊరికే నేను కొంతసేపు అట్లా వీడియో తీయమన్నాను అండ్ ఫొటోస్ కూడా దిగాను. అండ్ ఇక్కడ చెట్లన్నీ కూడా కొంచెం వెరైటీగా ఇట్లాగా నీట్గా గ్రో చేశారు. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇంకా ఎంత నడిచినా మధ్యలో లేక్ ఉంది. అండ్ ఆ చివరికి వెళ్తే మనకి బోటింగ్ ఉంటుంది. బోటింగ్ అయితే నాకు లిటరల్లీ కేరళ తర్వాత నాకు బోటింగ్ అన్నా వాటర్ ఫాల్స్ అన్నా ఒక టైప్ ఆఫ్ విరక్తి వచ్చేసింది. అంటే అంత ఓవర్గా చూసేసాను నేను కేరళలో. సో అందుకని ఇక నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాటర్లోకి వెళ్ళాలి అని. బట్ ఊరికే కొంచెం సేపు ఇంకెళ్ళినందుకు ఏదో ఒకటి టైంపాస్ అయితే చేసి రావాలి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి కాసేపు ముచ్చట అది ఇది పెట్టుకొని వెనక్కి వచ్చేసాము. సో చూస్తే కనుక ఇంకా లోపల వెళ్ళే కొద్దీ మీకు చుట్టూత పార్క్ లాగా ఉంటుంది, మధ్యలో మీకు లేక్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బోటింగ్ అది చేయొచ్చు. బట్ బోటింగ్ ప్రైస్ నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను అంత దూరం కూడా వెళ్ళలేదు కాబట్టి. ఊరికే కొన్ని ఫొటోస్ అయితే అట్లా దిగాను ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీరు చూడండి వెనక కేబుల్ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం గోవాలో చూశాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే చూశాను. బట్ అది నైట్ టైం చూస్తే వ్యూ ఇంకా బాగుంటుంది. నేను ఆ దుర్గం చెరువు దగ్గరకు వచ్చేసరికి 6-6:30 అలా అయ్యింది. అప్పటికే ఇట్లా లైటింగ్ వేశారు. ఇక్కడ ఏంటంటే కొన్ని హార్ట్ షేప్స్లో సువ్వల్లాగా పెట్టారనమాట, నిచ్చెనలాగా. ఆ హార్ట్ షేప్కి వీళ్ళు మొక్కల్ని పెంచారు. సో దట్ ఇంకా మొక్క పెరిగేటప్పుడు అదే హార్ట్ షేప్లో పెరుగుతుంది అని. ఇంతకు మించి ఏమీ స్పెషాలిటీ లేదండి. ఏదైనా చెట్లు, పుట్టలు, తర్వాత గుట్టలు ఇలాంటివి ఉంటే వాటి పక్కన అయితే ఎక్కడికక్కడ జంటల వారీగా కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా శిల్పారామం వెళ్ళుంటే కనుక మీకు ఐడియా వస్తుంది. శిల్పారామం కూడా సేమ్ అండి. కాకపోతే అక్కడ అన్ని రాళ్ళు, ఆ కొండల పక్కన రాళ్ల పక్కన ఎక్కడ చూసినా జంటలే ఉండేవాళ్ళు. శిల్పారామం అప్పట్లో వెళ్ళాలంటే కొంచెం షైగా కూడా అనిపించేది. ఎక్కడ చూసినా జంటలు అంటే కంఫర్ట్ అనిపించేది కాదు. సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఇక్కడ దుర్గం చెరువులో కూడా అనిపించింది. అంటే అందరూ సేమ్ జంటలు ఇంకా చీకటి పడే కొద్దీ ఇంకా జంటలు కూర్చోవడం ఎక్కువైపోయింది. బట్ కొంచెం సేపు రిలాక్సేషన్కి టైంపాస్ కోసము అయితే మీరు వెళ్ళేసి రావచ్చు. అండ్ ఇది మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేస్తే హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. గూగుల్లో మీరు దుర్గం చెరువు అని కొడితే మీకు వచ్చేస్తుంది అడ్రస్తో సహా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్లీ ఆ రోజు బొటానికల్ గార్డెన్ వెళ్దాం అనుకున్నా. ఒక వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంతకాలం నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా కానీ బొటానికల్ గార్డెన్ ఇవేమీ నేను చూడలేదు. సో చూసినట్టు కూడా ఉంటుంది. ఒకసారి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ బొటానికల్ గార్డెన్ అది ఎలా ఉంటుందో ఏమో. సరే ఎట్లా ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పి దుర్గం చెరువు ఈ లేక్ ఫ్రంట్ లోపలికి వచ్చాము, ఈ పార్క్లోకి. ఇదంతా కూడా వాటర్. మీరు ఆ చివర చూస్తే కనుక అక్కడ బోటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. బోటింగ్ ప్రైస్ అయితే నాకు అసలు ఐడియా లేదు, నేను చూడలేదు కాబట్టి. అండ్ చీకటి పడే కొద్దీ ఆ కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ బాగా కనిపిస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, సింపుల్ షార్ట్ వీడియో. నేను అంటే సండే ఎలా స్పెండ్ చేశాను అనేది మాత్రమే ఈ వీడియోలో నేను తీశాను. కొంచెం జనరలీ సాటర్డే అండ్ సండే నేను ఎక్కువ రిలాక్స్ అవ్వడానికే ఇష్టపడతాను. మిగతా మండే టు ఫ్రైడే అంతా కూడా కంప్లీట్ ఆఫీస్లో బుర్ర హీట్ ఎక్కిపోయి ఉంటుంది.
సో అందుకని చెప్పి సాటర్డే అండ్ సండే నాకు కొంచెం రిలాక్సింగ్ డేస్ అనమాట. ఎక్కువ బయట తిరగడానికే ఇష్టపడతాము. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ అందులో సబ్స్క్రైబర్స్ కంటే కూడా బయట వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి ప్లీజ్ వీడియో చూడగానే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవన్నీ కాస్త కోస్తో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. అండ్ ఆ దూరంగా చూడండి, ఇప్పుడు లైటింగ్లో తీశాను కేబుల్ బ్రిడ్జ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇంతేనండి, ఇంకొక వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.